ఫైనల్లీ న్యూజిలాండ్తో జరగబోయే టీ20ఐ సిరీస్కి ఇండియా తన అప్డేట్ని అనౌన్స్ చేసింది. అయితే ఈ స్క్వాడ్లో ఎవరెవరున్నారు, మరి ఈ సిరీస్కి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా టీమిండియా స్క్వాడ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటర్స్గా ఉన్నారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు విషయమేంటంటే తిలక్ వర్మ ఇంజోర్డ్ కావడం వల్ల ఆయన ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ మొదటి 3 మ్యాచ్లే ఆడతాడు. అయితే తిలక్ వర్మ తన ఇంజరీ నుంచి రికవర్ కాకపోతే శ్రేయస్ అయ్యర్ పూర్తి సిరీస్ ఆడతాడు. ఇప్పుడు వికెట్ కీపర్స్ గురించి మాట్లాడితే సంజూ శాంసన్ మరియు ఇషాన్ కిషన్. తర్వాత ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మరియు శివం దూబే. ఇప్పుడొస్తాం బౌలింగ్ అటాక్కి. టీంలో మెయిన్ ఫాస్ట్ బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మరియు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో రవి బిష్నోయ్ వచ్చాడు. ఫాస్ట్ బౌలర్లుగా అర్ష్దీప్ సింగ్ మరియు హర్షిత్ రాణా కూడా ఉన్నారు. ఇప్పుడు చూద్దాం ఇండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి అనేది. ఓపెనింగ్ చేస్తారు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. 3వ నెంబర్లో బ్యాటింగ్ చేస్తారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. 4వ నెంబర్లో శ్రేయస్ అయ్యర్. 5వ నెంబర్లో రింకు సింగ్. 6వ నెంబర్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. 7వ నెంబర్లో అక్షర్ పటేల్. 8వ నెంబర్లో స్పిన్ అటాక్ స్టార్ట్ చేస్తాడు కుల్దీప్ యాదవ్. 9వ నెంబర్లో పేస్ అటాక్ స్టార్ట్ చేస్తాడు జస్ప్రీత్ బుమ్రా. 10వ నెంబర్లో అర్ష్దీప్ సింగ్. 11వ నెంబర్లో స్పిన్తో కంట్రోల్ చేస్తాడు వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు మీరే కామెంట్స్లో చెప్పండి, ఈ ప్లేయింగ్ 11 పర్ఫెక్టా? ఇండియాకు ఈ టీ20ఐ సిరీస్ గెలిపించే పవర్ ఈ టీంకి ఉందా లేదా?